వ్యతిరేకత పెంచే ఒక ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు సెర్పు సిఇఓ మురళీధర్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలు కూడా ఎంత లోపభూయిష్టం అంటే 2019కి ముందు పంచాయతీ కార్యాలయాల్లో పంచాయతీ సెక్రటరీ ద్వారా పెన్షన్ల పంపిణీ జరిగేది. ఇప్పుడు ఏం చేశారు, గ్రామ సచివాలయాల్లో అంటే ఇక్కడ ఏంటి 2-3 మైనర్ పంచాయతీలు కలిపి గ్రామ సచివాలయం ఏర్పాటు చేశారు. అంటే పక్క గ్రామం నుంచి గ్రామ సచివాలయానికి ఈ వృద్ధులు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. గతంలో కూడా 2019కి ముందు కూడా బెడ్ రిడెను ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళకి పంచాయతీ సెక్రటరీ ఇళ్ళకెళ్ళే ఇచ్చేవాళ్ళు. వాళ్ళని పంచాయతీ కార్యాలయం దాకా రప్పిలా. అంటే ఎవరైతే రాగలిగిన ఓపిక ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళే పంచాయతీ కార్యాలయం దగ్గరికి వచ్చి పెన్షన్ తీసుకున్న వాళ్ళు. మిగిలిన వాళ్ళకి ఈ పంపిణీ అయిపోయిన తర్వాత అంటే 2 రోజులు లేట్గా పంచాయతీ సెక్రటరీ బెడ్ రిడెన్ పేషెంట్లకి, అట్లాగే 90 అండ్ అబోవ్ పర్సెంటేజ్ డిజేబిలిటీ బెడ్ రిడెన్ అయ్యి ఉన్న వాళ్ళకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా ఇంటికెళ్ళే పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఇదే ఇళ్ళకెళ్ళి పెన్షన్ ఇప్పుడు కొత్త ఏం కాదు. కాకపోతే ఇప్పుడు ఏం చేశారంటే ఓవరాల్గా అందరికీ ఇళ్ళకెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు. ఇక్కడ ఒక గాది వెంకటేశ్వరరావు గారు చెప్పింది ఇందాక వాస్తవ పరిస్థితి. ఇవాళ పెన్షను అందరూ వృద్ధులే కాదండి, పెన్షన్ లబ్ధారులో ఒంటరి మహిళలు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, డప్పు కళాకారులు ఉన్నారు, గౌడ కార్మికులు, కలుగీత కార్మికులు ఉన్నారు. వీళ్ళందరూ ఓపిక కలిగిన వాళ్ళే. గ్రామంలో వాళ్ళ జీవనభృతి కోసం బయటికి రాలేని వ్యక్తులేం కాదు. విడోస్ అంటే అందరూ సీనియర్ సిటిజన్సే కాదు. వితంతు పింఛన్లు అందుకునే వాళ్ళల్లో ఏజ్డ్ అంటే ఓపిక ఉన్న ఏజ్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఒక 2 నెలలు, ఇది ఏప్రిల్ అండ్ మే, ఈ 2 నెలల కోసం మేము వెళ్ళి పంచాయత్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పెన్షన్ తీసుకోలేమని చెప్పని నిస్సహాయ స్థితిలో ఎవరూ లేరు. అటువంటి వాళ్ళు కురు వృద్ధులు బెడ్ రిడెన్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఇస్తారు. అది గతం నుంచి అమల్లో ఉన్నదే. దానికోసం అని చెప్పని ఇప్పుడు ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా వీళ్ళు హంగామా సృష్టిస్తున్నారు. అసలు కారణం ఏంటి, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఆ డబ్బులు లేవు అనే దాన్ని చెప్పుకోలేక, దాని కారణంగా ప్రజల ముందు ఎక్స్పోజ్ అవ్వలేక ఈ రకంగా ఏదో ఒక అవకాశం దక్కింది. ఎలక్షన్ కమిషన్ ఒక ఆదేశాలు ఇచ్చింది కాబట్టి దాన్ని చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి పులిమేద్దామని చెప్పని అత్యుత్సాహ ప్రదర్శన చేస్తున్నారు. నిజంగానే ఎలక్షన్ కమిషను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రెస్పాండ్ అయింది అని అంటే, చంద్రబాబు నాయుడు గారు చాలా ఫిర్యాదులు చేశారు. ప్రభుత్వ సలహాదారుడిగా ఉండి కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయ కార్యకలాపాల్లోకి పాల్గొంటున్నారు, ఆయన్ని ఆ విధుల నుంచి తప్పించండి అని చెప్పని అచ్చెన్నాయుడు గారు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసి వారం రోజులు దాటిపోయింది. మరి దాని మీద చర్యలు. మార్చి 17వ తారీఖు బొప్పూడి దగ్గర ప్రధానమంత్రి గారి సభ జరిగిన రోజున అక్కడ భద్రతా ఉల్లంఘనకు పాల్పడ్డారు, ఉద్దేశపూర్వకంగా ఆ సభను విఫలం చేసే ప్రయత్నం చేశారు అని చెప్పని 2 ఎస్పీల మీద ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదులు చేశారు. ఏ చర్యలే దాని మీద 2 వారాలు పూర్తయిపోయింది నిన్నటికి. కాబట్టి ఏంటంటే ప్రతిపక్షాలు చేసిన ప్రతి ఫిర్యాదు మీద ఎలక్షన్ కమిషన్ ఏదో చాలా వేగంగా స్పందిస్తుంది. కాబట్టి ఇది కూడా ప్రతిపక్షం చేసిన ఫిర్యాదు మీద స్పందించారని చెప్పని ప్రతిపక్షానికి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు, ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 100కి 100 పాళ్ళు ఈ వాలంటీర్లని ఆ స్థాయిలో ఎక్స్పోజ్ చేసింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ నాయకులు. నేను మన ఈ ప్రోగ్రాంకి వచ్చే ముందు నేను వార్తల్లో చూసా, అచ్చెన్నాయుడు గారికి ప్రత్యర్థిగా కంటెస్ట్ చేస్తున్న దువ్వాడ శ్రీనివాస్ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎంత బాహాటంగా మా వాలంటీర్లందరూ రాజీనామా చేస్తారు, మా కార్యకర్తలుగానే పనిచేస్తారు, వాళ్ళు మా సైన్యం అని చెప్పని బాహాటంగా చెప్తా ఉన్నాడు. అంటే ఒక పక్క వాళ్ళలో రాజీనామా చెయ్యాలని ఇంటెన్షన్ ఎంతమందికి ఉందో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం ఉద్దేశపూర్వకంగా ఎన్నికల్లో వాళ్ళని వాడుకోవటం కోసం